హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లోని ఆర్టీఎం కార్డు ద్వారా రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరు, ఆర్సీబీ ఫ్రాంచైజీ ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విరాట్ కోహ్లీ గారి ఫ్యాన్స్ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఐపీఎల్ మెగా వేలంకి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జడ్డా వేదిక జరగబోతుంది 24-25 తేదీల్లోని. అలాగే మెగా వేలం పెట్టడం ఇది విదేశాల్లో ఇది రెండోసారి. అలాగే కొన్ని ఫ్రాంచైజీలు మాస్టర్ ప్లాన్ తో వస్తున్నాయి. ఎవరికి ఆర్టీఎం కార్డు యూజ్ చేయాలి, ఎవరికి భారీ మొత్తం పెట్టాలి అని ఆలోచిస్తున్నాయి కొన్ని ఫ్రాంచైజీలు. అలాగే ఈ నేపథ్యంలోని ఆర్సీబీ ఫ్రాంచైజీ 3 ఆర్టీఎం కార్డులతోని స్టార్ ప్లేయర్లు తీసుకుందామని ఆలోచిస్తుంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ గత సీజన్లోని నిరాశ ఎదురైన ఆర్సీబీ ఫ్రాంచైజీకి ఈసారి రిటర్న్ లిస్టులోని ముగ్గురినే రిటర్న్ చేసుకుంది. అందులోని విరాట్ కోహ్లీ, రజిత్ పట్టిదార్, అలాగే ఎస్ దయాల్, వీళ్ళని మాత్రమే రిటర్న్ చేసుకుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. వీళ్ళ కోసమే 37 కోట్లు ఖర్చు పెట్టింది ఆర్సీబీ ఫ్రాంచైజీ. 22 మందిని ప్లేయర్స్ ని కొనుగోలు చేయాల్సి ఉంది ఆర్సీబీ ఫ్రాంచైజీ 83 కోట్లతోని. ఆర్సీబీ ఫ్రాంచైజీ తక్కువ మొత్తంలోని నాణ్యమైన స్టార్ ప్లేయర్స్ తీసుకోవాలనుకుంటుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అలాగే కెన్ మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డూప్లెస్సీ, విల్ జాక్స్, మొహమ్మద్ సిరాజ్, వీళ్ళ నలుగురిలోని ఓ ముగ్గురిని తీసుకోవాలనుకుంటుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. ఆర్టీఎం కార్డు ద్వారా మొదట తీసుకునే ప్లేయర్ ఎవరు అంటే మొహమ్మద్ సిరాజ్. నెంబర్ 2 ఎవరు అంటే విల్ జాక్స్ కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. మిగిలిన ఒక్క ఆర్టీఎం కార్డుతోని ఆర్సీబీ ఫ్రాంచైజీ తీసుకునే ప్లేయర్ ఎవరు మెగా ఆక్షన్లోని? మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.